హాయ్. ఈరోజు మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ గురించి కాన్సెప్చువల్ క్లారిటీ తెచ్చుకుందాం. దీనికి ఒక చిన్న మన ఎగ్జాంపులే, అంటే నీ ఎగ్జాంపులే, మీ ఇంట్లో జరిగే ఆర్థిక వ్యవహారం, దాంట్లో నుంచి ఈ కాన్సెప్ట్లోకి మనం వద్దాం. ఇప్పుడు నాన్న అంటే మనకి ఎమోషన్. మనల్ని పెంచి పోషించేది అమ్మ నాన్నలే. మీరు ప్రిపరేషన్లో ఉన్నారు కాబట్టి మీకు నెలవారీ ఖర్చుల కోసం డబ్బులు పంపించేది నాన్ననే. కోర్స్ అమ్మ కూడా ఉండొచ్చు. అయితే నాన్న ఎమోషన్తో మన స్టోరీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీ నాన్నకి ప్రతి నెల ఒక 1,00,000 రూపాయలు వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి అంటే, మీ నాన్నకి 5 ఇళ్ళు ఉన్నాయి. అంటే అప్పు సప్పు చేసి ఉండే ప్లాట్లలో 5 ఇళ్ళు కట్టిండి మీ నాన్న హైదరాబాద్లో. ఒక్కొక్క ఇంటి నుంచి 20,000 రెంట్ వస్తుంది. కాబట్టి మీ నాన్నకి ప్రతి నెల 20,000 చొప్పున 5 ఇళ్ళకి రెంటు, మొత్తం 5 ఇళ్ళ నుంచి 1 lakh, అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. ఇది రెవెన్యూ రిసీట్. క్యాపిటల్ రిసీట్ అంటే ఏంటి, రెవెన్యూ రిసీట్ అంటే ఏంటి, ఇది వేరే సబ్జెక్టు. ఇది మాత్రం రెవెన్యూ రిసీట్. ఇప్పటికి గుర్తుపెట్టుకోండి. ఈ రెవెన్యూ రిసీట్ మీ నాన్నకి వచ్చేది, మీ నాన్నకు ఉండే రెవెన్యూ రిసీట్ 1 lakh పర్ మంత్. ఇది మనం ఒక నెల కోసం చేస్తున్న లెక్క అనమాట. దాంట్లో మీ నాన్నకు ఉండే ఖర్చులు అంటే డొమెస్టిక్ ఇంటి ఖర్చులు, కూరగాయలు, పప్పు, ఉప్పు, ఇంటి ఖర్చులు నెలకి 20,000 ఉన్నాయి. అంతకుముందు మీ నాన్న అప్పులు చేసి ఆ ఇల్లు కట్టిండు కాబట్టి ఆ అప్పులకి ప్రతి నెల వడ్డీ మాత్రమే, వడ్డీయే 60,000 ఉంది. 60,000 ప్రతి నెల 60,000 కట్టాలి. నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా సివిల్స్ కోసం, కాబట్టి నీ ప్రిపరేషన్ కోసం ప్రతి నెల నీకు 20,000 వేస్తున్నాడు. మీ సిస్టర్ ఖర్చుల కోసం కూడా, ఆమె కూడా పీజీ చేస్తుంది అనుకుందాం, ఆమె ఖర్చుల కోసం కూడా 20,000 పంపిస్తుంది. అంటే ఆయనకి ఇదంతా కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్. మీ నాన్నకి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి అంటే, నువ్వు ఏదైతే ఖర్చు పెడుతున్నావో ఆ ఖర్చు మీద నీకు తిరిగి ఆదాయం రాంది. అంటే నువ్వు ఐస్ క్రీమ్ తిన్నావు, ఐస్ క్రీమ్ తింటే అది ఖర్చు అయిపోతుంది అంతే తప్పితే, ఐస్ క్రీమ్ తినడం వల్ల నీకు మళ్ళీ దాని మీద ఇన్కమ్ రాదు. కాబట్టి ఇన్కమ్ జనరేట్ చేయని, రెవెన్యూ జనరేట్ చేయని ఖర్చు ఏదైతే ఉందో అది రెవెన్యూ ఖర్చు. సినిమాకి వెళ్తాం మనం, ఒక ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఓకే. కానీ ఆ సినిమాకి వెళ్ళి నువ్వు 200 రూపాయలు టికెట్ తీసుకొని ఆ 200 రూపాయలు ఖర్చు చేయడం వల్ల ఆ 200 ఖర్చు నుంచి నీకు మళ్ళీ ఇన్కమ్ రావట్లేదు. కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సారీ. అట్లా మీ నాన్నకి ఉండే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే అవి ఖర్చు పెట్టడం వల్ల, ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు పెట్టడం వల్ల మీ నాన్నకి ఇన్కమ్ జనరేట్ కావట్లేదు మీ నాన్న దృష్టిలో. కాబట్టి ఇంటి ఖర్చుల కోసం 20,000, అంతకుముందు చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలు మాత్రమే 60,000, నీకు ఒక 20,000, మీ సిస్టర్కి ఒక 20,000, మొత్తం కలిపి నెలవారీ ఖర్చు మీ నాన్న రెవెన్యూ ఖర్చు 1,20,000. మీ నాన్నకు వచ్చే నెలవారీ రెవెన్యూ రిసీట్, ఇక్కడ రెవెన్యూ అంటున్నాను నేను, అంటే మీ నాన్నకు వచ్చే రిసీట్లో క్యాపిటల్ రిసీట్స్ కూడా ఉంటాయి. క్యాపిటల్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్. మీ నాన్నకు వచ్చే రెవెన్యూ రిసీట్. ఎందుకు ఈ రెవెన్యూ రిసీట్ అంటున్నామంటే, మీ నాన్నకు వచ్చే ఈ 1,00,000 రూపాయలు ఇంటి రెంట్ కదా, 5 ఇళ్ళు రెంట్కి ఇచ్చాడు. కాబట్టి 5 ఇంట్లో నుంచి ఒక అతను టెనెంట్ 20,000 మీ నాన్నకి ఇస్తే, ఆ 20,000కి మీ నాన్న లయబిలిటీ లేడు. అంటే మళ్ళీ 20,000 ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆ 20,000కి వడ్డీ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి అది రెవెన్యూ రిసీట్. 1 lakh రెవెన్యూ ఎక్స్పెండిచర్, 1,20,000. ఇప్పుడు మనం రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ ఎఫెక్టివ్ డెఫిసిట్ అన్న టాపిక్లో ఉన్నాం. దాని గురించి మనం మన ఇంటి కథను తీసుకొచ్చినాం అనమాట. ఇప్పుడు మీ నాన్నకుండే రెవెన్యూ అకౌంట్ పరంగా మీ నాన్న లెక్కలు చేస్తే పరిస్థితి ఏంటంటే, ఖర్చులు ఎక్కువ ఉన్నాయా, ఇన్కమ్ ఎక్కువ ఉందా, రిసీట్లు ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉందా అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉంది అంటే 1.2 lakhs. ఇక్కడ 1,20,000 నుంచి 1,00,000 తీసేస్తే 0.2 lakhs అంటే 20,000 అనమాట. అంటే మీ నాన్న రెవెన్యూ డెఫిసిట్ అంతా పర్ మంత్ 20,000. అయితే మీ నాన్న వాళ్ళ ఫ్రెండ్స్తో, వాళ్ళ బంధువర్గంలో ఏం చెప్తా ఉంటాడు, నాకు ప్రతి నెల 1,00,000 ఆదాయం అయితే
1,20,000 నేను ఖర్చు నాది, 20,000 ప్రతి సంవత్సరం ప్రతి నెల నేను అప్పు చేయాల్సి వస్తుంది అని ఆయన వాపోతూ ఉంటాడు. అంటే నీకు పంపించింది 20,000, మీ సిస్టర్కి పంపించింది 20,000, మొత్తం 40,000 మీ మీద ఖర్చు పెడుతున్నాడు. అంటే ఈ 40,000 లేకపోతే మీ నాన్న ఖర్చు ఎంత అయ్యేది? 1,20,000 బదులు 80,000 అయ్యేది. అన్నప్పుడు రెవెన్యూ మిగులు ఉండేది. 1,00,000 మైనస్ 80,000 అంటే 20,000 మీ నాన్నకి మిగులు ఉండేది, యాక్చువల్గా రెవెన్యూ మిగులు. కాబట్టి మీ నాన్న చాలా బాధపడుతూ ఉంటాడు. మా పిల్లలు బాధ అంటే ఇన్ ద సెన్స్ నువ్వు చదువుతున్నావు అని బాధ కాదు, నీ చదువుల కోసం చాలా ఖర్చులు అవుతున్నాయని ఆయన వాపోతూ ఉంటాడు అనమాట, ఫ్రెండ్స్ దగ్గర, బంధువుల దగ్గర. ఇప్పుడు అంటే ప్రతి నెల మీ నాన్న రెవెన్యూ డెఫిషిట్ ఎంత అంటే 20,000. ఇప్పుడు అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అంటే మీరు ఈ 20,000తో ఏం చేస్తున్నారు చూద్దాం ఒకసారి. ఇప్పుడు నువ్వు అశోక్ నగర్లో ఉండి సివిల్స్ ప్రిపేర్ అవుతున్నావు. మీ నాన్న పంపించే 20,000 ఏం చేస్తున్నావు అన్నది మీ నాన్నకు అనవసరం. అనవసరం అంటే నువ్వు చదువు కోసం ఖర్చు పెడతా ఉంటావు, ఫీజులు అవి ఇవి చూసుకుంటూ ఉంటావు అని అనుకుంటూ ఉంటావు. కానీ నీకు ఒక థాట్ వచ్చింది, ఎందుకు మా నాన్న మీద మాత్రమే డిపెండ్ అవ్వాలి, వచ్చే 20,000 రూపాయల్లో నేను మొత్తం ఖర్చు ఎందుకు అని చెప్పేసి నువ్వేం చేసినావు అంటే ఒక బైక్ ఈఎంఐలో కొన్నావు అంటే ఈఎంఐలో కొన్నావు అనమాట. అప్పుడు నీకు ప్రతి నెల ఎంత కట్ అవుతుంది అంటే ఈఎంఐలో ఒక 5,000 కట్ అవుతుంది. మీ సిస్టర్ కూడా ఏం చేసిందంటే, ఇంట్లో ఈ మాటలు ఉన్నాయి కదా, మీ నాన్నకి 40,000 మీ ఇద్దరు ద్వారానే అవుతున్నాయి కాబట్టి మీ నాన్న బాధ చూడలేక, యాక్చువల్గా నువ్వేమో నీ ఖర్చులు, అడిషనల్ ఖర్చులకో లేదంటే మా నాన్నకు బాధ పెట్టడం ఎందుకనో నువ్వు ఒక బైక్ తీసుకున్నావు. బైక్ తీసుకున్న పర్పస్ ఏంటంటే నువ్వు అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ దృష్టిలో ఉంచుకొని ఈ మాట చెప్తున్నా. నువ్వు ఈ 5,000తో ఈఎంఐ కట్టి బైక్ తీసుకున్న తర్వాత నువ్వు ర్యాపిడో, ఓలా, ఊబర్లో నువ్వు బైక్తో రోజు కొంచెం ఒక 600-700 సంపాదిస్తున్నావు. ఇప్పుడు మీ సిస్టర్ ఉంది, మీ సిస్టర్ కూడా 20,000 వేస్తున్నాడు మీ నాన్న. మీ సిస్టర్ కూడా ఏం చేసింది, కరెక్టే కదా, మా నాన్న ఒకడే సంపాదిస్తున్నాడు, మేము ఓన్లీ చదువుల కోసం ఎంత ఖర్చు అవుతున్నాయి, మా నాన్నకి చాలా సమస్యలు ఉన్నాయని మీ సిస్టర్ కూడా ఏం చేసిందంటే ఒక ల్యాప్టాప్ ఉన్నది. ఆ ల్యాప్టాప్ ఈఎంఐలో ల్యాప్టాప్ ఉన్నది. ప్రతి నెల ఆమె కూడా 5,000 కట్ అవుతున్నాయి. అంటే ప్రతి నెల ఈఎంఐ కోసం ల్యాప్టాప్ కోసం ఆమె 5,000 ఖర్చు అవుతున్నాయి, ఈఎంఐ కడుతుంది అనమాట. అన్నప్పుడు మీ నాన్న మీ వల్ల, మీ చదువుల వల్ల లేదంటే ఇతర ఖర్చుల వల్ల మీ నాన్న రెవెన్యూ డెఫిసిట్ ఎంత అంటే 20,000. మీ నాన్న రెవెన్యూ డెఫిసిట్ 20,000 యాక్చువల్గా మీ నాన్న దృష్టిలో. మీకు ఇచ్చిన 20,000 మళ్ళీ మీరు ఇవ్వరు కాబట్టి దాంట్లో ఏది కూడా మీరు ఇవ్వరు. కానీ యాక్చువల్గా మీరు ఏం చేశారంటే, నువ్వు ఒక 5,000, మీ సిస్టర్ ఒక 5,000, ఈ రెండు యాక్చువల్గా మీరు మీ నాన్న దృష్టిలో రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎందుకంటే మళ్ళీ ఇన్కమ్ రాదు ఆ 20,000 మీద. కానీ మీరేం చేస్తున్నారంటే 15,000 మీ ఖర్చులకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. ఈ 5,000 నువ్వు క్యాపిటల్ గూడు కొన్నావు అనమాట. క్యాపిటల్ వస్తువు ఏది, బైక్ కొన్నావు. బైక్ కొని దాన్ని ఓన్లీ ఎక్స్పెండిచర్ కోసం వాడట్లేదు, దాని నుంచి నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నావు. కాబట్టి ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది నీ అకౌంట్లో. ఇక్కడ మీ అక్క అకౌంట్లో కూడా ఈ 15,000 ఆమెవి రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఈ 5,000 టువర్డ్స్ ల్యాప్టాప్ కాబట్టి ఆ ల్యాప్టాప్ని ఉపయోగించి ఆమె ఆన్లైన్ జాబ్ చేస్తుంది ఒకటి, అక్కడ ఆమె ఎర్నింగ్ చేస్తుంది. అన్నప్పుడు ఈ 5,000 ఖర్చు ఆమెది యాక్చువల్గా క్యాపిటల్ ఖర్చు. కాబట్టి మీరిద్దరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత చేశానంటే ఇద్దరు కలిసి 5,000 + 5,000 10,000. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎందుకు చెప్తున్నాను, మీరు ఈ 5,000 నెలకు పెట్టడం వల్ల నువ్వేమో బైక్ కొన్నావు, మీ సిస్టర్ ఏమో ల్యాప్టాప్ కొని వాటిని ఉపయోగించుకొని మీరు మీ ఒక వర్క్ చేస్తూ మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కాదు. ఈ 5,000 పెట్టుబడి ద్వారా మీరు మళ్ళీ వేరే సంపాదిస్తున్నారు. కాబట్టి ఈ 5,000 అనేది రెవెన్యూ ఎక్స్పెండిచర్లోకి రాదు, మీ అకౌంట్లో. కాబట్టి మీరు మీ నాన్నకి చెప్తారు వెళ్ళి, నాన్న నువ్వు ఏదో బాధపడుతున్నావు, నీ రెవెన్యూ డెఫిసిట్ 20,000 అని చెప్తున్నావు కదా, యాక్చువల్గా 20,000 కాదు,
నేను ఒక 5,000, అక్కకు 5,000, ఇద్దరం కలిపి 10,000 మేము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసినాం. కాబట్టి నీ రెవెన్యూ డెఫిసిట్లో నుంచి 20,000 నుంచి ఈ 10,000 తీసేయి అని మీరు సెంటర్కి చెప్పారు, సారీ మీ నాన్నకి చెప్పారు. చెప్తే మీ నాన్న ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత అయింది అంటే, రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నది ఇప్పుడు మీ ఇద్దరి మీద పెట్టింది 40,000. ఆ 40,000లో మీ నాన్న ఒక 10,000 తీసేస్తాడు. అది తీసుకెళ్ళి క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో వేసుకుంటాడు అనమాట. ఎందుకంటే మీరు క్యాపిటల్ పెట్టారు కాబట్టి మీ నాన్న దృష్టిలో యాక్చువల్గా అయితే 20,000, 40,000 పెట్టిన తర్వాత ఆయనకేం డబ్బులు రావు. కానీ మీరు మీ సొంతంగా సంపాదించుకోవడానికి ఒక 10,000 ఖర్చు పెడుతున్నారు కాబట్టి అది రియల్ టైంలో అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఒక 10,000 అన్నది. కాబట్టి మీ మీద పెడుతున్న రెవెన్యూ ఎక్స్పెండిచర్ రియల్ టైంలో 40,000 కాదు 30,000 అని ఆయనకు అర్థమైపోయింది. కాబట్టి ఈ రెవెన్యూ డెఫిసిట్ నుంచి ఒక 10,000 తీసేస్తున్నాడు. తీసేస్తే ఎంత? 10,000 ఉంది అనమాట. అంటే మీ నాన్న రెవెన్యూ డెఫిసిట్ మీ నాన్న అనుకుంటున్నట్లుగా 20,000 కాదు 10,000. ఈ 10,000 ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటారు. అంటే ఈ 10,000 ఖర్చు మీ నాన్న దృష్టిలో మీ నాన్న అకౌంట్లో రెవెన్యూ ఎక్స్పెండిచరు. కానీ మీ అకౌంట్లో, నీ అకౌంట్లో కానీ మీ సిస్టర్ అకౌంట్లో కానీ ఈ 10,000 నీ అకౌంట్లో 5,000, మీ సిస్టర్ అకౌంట్లో 5,000, ఈ రెండు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ యాక్చువల్గా రియల్ టైంలో. కాబట్టి ఈ తేడా ఉంది కదా. యాక్చువల్గా రెవెన్యూ డెఫిసిట్ ఎంత? 20,000. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఎంత? 10,000. ఇదంతా ఏ అకౌంట్కి సంబంధించింది అంటే మీ నాన్న అకౌంట్కి సంబంధించింది. మీ నాన్న అకౌంట్లో యాక్చువల్గా అయితే 20,000 రెవెన్యూ డెఫిసిట్, కానీ రాని డబ్బులు మీ నాన్నకి. కానీ మీరు మీ సొంతంగా సంపాదించుకుంటారు. అంటే రియల్ టైంలో యాక్చువల్గా వాస్తవానికి మీరు ఆ 10,000 నెలకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టారు కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద రాకుండా మీ నాన్నకుండే 20,000 కాదు, ఇది 10,000 రెవెన్యూ డెఫిసిట్. కాబట్టి ఈ 10,000 మనం ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అని అంటున్నాం. ఇదంతా ఎందుకు చేస్తుంది? ఎందుకు మీ నాన్న చెప్పుకుంటున్నాడంటే, మీ నాన్న ఆర్థికంగా క్రమశిక్షణ లేదంటే మీ నాన్న వృధా ఖర్చులు ఎక్కువ చేస్తున్నాడా అని తాను చెప్పుకోవడానికి, ఇతరులకు చెప్పడానికి. ఎందుకంటే నెలకు నీకు నెలకి 20,000 అప్పు చేస్తున్నావు కదా అన్న బ్యాడ్ నేమ్ ఉంటుంది సొసైటీలో. బ్యాడ్ అంటే నెగిటివ్, అంటే ఈయన ఎప్పుడు అప్పుల్లో ఉంటాడని. కాదు నేను 20,000 కాదు 10,000 మా పిల్లలు వేరే సంపాదిస్తున్నారు మిగతా 10,000తో అని నువ్వు చెప్పుకున్నప్పుడు, ఓకే నెలకు 10,000 అయితే ఈయనకు కొంచెం అప్పు ఎక్కువ ఇవ్వచ్చు అని అప్పిచ్చేవాడు మీ నాన్న పట్ల సానుకూలంగా స్పందిస్తాడనమాట. అంటే ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అన్నది మీ నాన్నకి ఉపయోగం. ఎందుకు? బయట నుంచి అప్పులు తీసుకోవడానికి, అంటే కొత్త అప్పులు తెచ్చుకోవడానికి. నెలకు 20,000 అప్పులు కాదు నాది, యాక్చువల్గా 10,000. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అన్నది నాది, రెవెన్యూ డెఫిసిట్ అనేది 20,000 కాదు 10,000 అని మీ నాన్న చెప్పుకుంటాడు అనమాట. అంటే మీ నాన్నకి కొంచెం క్రెడిట్ వర్తినెస్ కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు ఈ మొత్తం స్టోరీలో నేను 2 పాయింట్లు చెప్పాలనుకున్నాను. అంటే మీ నాన్న ఈజ్ ఈక్వల్ టు అనాలజీ అంటారు. మీ నాన్న ఈజ్ ఈక్వల్ టు యూనియన్ గవర్నమెంట్ మన ఎకానమీలో. మీరు అంటే నువ్వు ప్లస్ నీ సిస్టర్. మీరిద్దరు ఏంటి? స్టేట్ గవర్నమెంట్స్. ఇదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. మీ నాన్న అకౌంట్లో, యూనియన్ గవర్నమెంట్ అకౌంట్లో రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మొత్తం రెవెన్యూ డెఫిసిట్ కాదు. స్టేట్ గవర్నమెంట్లో మళ్ళీ తిరిగి ఇవ్వవు కాబట్టి రెవెన్యూ డెఫిసిట్. కానీ సోకాల్డ్ రెవెన్యూ ఎక్స్పెండిచరు మొత్తం రెవెన్యూ ఎక్స్పెండిచర్నే కాకుండా దాంట్లో కొంచెం అమౌంట్ స్టేట్ గవర్నమెంట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తుంది. కాబట్టి ఆ క్యాపిటల్ రెవెన్యూ డెఫిసిట్లో స్టేట్ గవర్నమెంట్స్ పెట్టిన ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని డిడక్ట్ చేస్తే వచ్చేదే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. ఇది కాన్సెప్చువల్ క్లారిటీ. ఇక్కడ ఇంకో 2వ పాయింట్ చెప్దాం అనుకున్నా. నువ్వు అంటే ఇక్కడ జెండర్ ఏమని పెట్టుకున్నా? నువ్వు అంటే యు ఆర్ ఏ మేల్ అని, మీ సిస్టర్ అని చెప్తున్నా. అంటే నువ్వు
అంటే నువ్వు ఒక ఆస్పిరెంట్వి, సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నావు. నువ్వు అన్నది నేను ఒక జెండర్ పర్స్పెక్టివ్లో నేను జెంట్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాను. నా మైండ్లో అది ఉంది. మీ సిస్టరు అని చెప్తున్నా. నేను సిస్టర్కే చెప్పి మీ అన్న తమ్ముడు అని చెప్పట్లేదు. అంటే నాకు జెండర్ సెన్సిటివిటీ లేదు. జెండర్ సెన్సిటివిటీ నాకు లేదని అర్థం. అంటే ట్రెడిషనల్గా మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే ఈ సబ్జెక్టులు లేదంటే ఈ కథనం ఈ వ్యవహారం అంతా జెంట్సే, అంటే మేల్ టు మేలే కన్వర్జేషన్ ఎక్కువగా మనం పాపులర్గా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి అంటే ఒక జెంట్ అన్నట్లుగానే మన పర్సెప్షన్ ఉంది. వ్యక్తి అంటే అమ్మాయిలు కూడా, అమ్మాయిలనే పెట్టి రాయగలిగితే నువ్వు ఎస్ఏలో కానీ వేరే ఆస్పెక్ట్స్లో జనరల్ స్టడీస్లో కానీ అంటే జెండర్ సెన్సిటివిటీ అనేది నువ్వు మెయింటైన్ చేయాలి యాజ్ ఏ సివిల్స్ ఆస్పిరెంట్. కాబట్టి నీ థాట్స్ కూడా ఒక మనిషి అంటే ఆడ కాకుండా మగనే అన్నది మర్చిపోవాలి. ఆడైనా ఉండొచ్చు, మగ అయినా ఉండొచ్చు. ఉమెన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి మైండ్లో. ఉమెన్ సెన్సిటైజేషన్ అనేది మనకి జెండర్ సెన్సిటైజేషన్ ఉండాలి. ఇది కంక్లూడింగ్ పాయింట్. నాకు తెలిసి ఈ ఎగ్జాంపుల్తో మీకు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చిందని ఆశిస్తున్నా. అయితే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏంటి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటి, క్యాపిటల్ అకౌంట్ ఏంటి, రెవెన్యూ అకౌంట్ ఏంటి. యాక్చువల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లు ఏమొస్తుంది, క్యాపిటల్ రిసీట్లు ఏమొస్తుంది, రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏమొస్తుంది, రెవెన్యూ రిసీట్లు ఏమొస్తుంది. ఇదంతా కూడా మీరు చదువుకుంటే ఇంకా ఎక్కువ క్లారిటీ ఉంటుంది. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.